హలో గాయ్స్, మనకి రీసెంట్గా ఐసీసీ ఓవరాల్గా మనకి ఓడిఐస్లో అలాగే టీ20s అలాగే టెస్టులకు సంబంధించి మరి ర్యాంకింగ్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటిలో చూసుకుంటే మరి మన ఇండియా పరిస్థితి చూసుకుంటే మరి ఓడిఐస్లో అలాగే టీ20స్లో ఈ రెండిట్లో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో దాని తర్వాత మరి టెస్టుల్లో చూసుకుంటే మరి 4th ప్లేస్కి అయితే వెళ్ళిపోయింది. సో మరి ఇదంతా కూడా మీరు చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ మే నుంచి ఈ మే వరకు మరి ఏవైతే మ్యాచ్లు జరిగినాయో ఆ మ్యాచ్లను బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్స్ని అయితే ఇచ్చిందనమాట. సో అయితే మరి ఈ ర్యాంకింగ్స్లో మరి ఫస్ట్ టీ20లో అలాగే ఓడిఐస్లో దాని తర్వాత టెస్ట్లో సో మరి ఎవరు టాప్లో ఉన్నారు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ మనం కనుక టీ20లో చూసుకున్నామంటే సో ఫస్ట్ టీ20లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి మన ఇండియా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఆస్ట్రేలియా, థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ఇంగ్లాండ్, తర్వాత న్యూజిలాండ్, దాని తర్వాత వెస్టిండీస్. సో ఈ 5 ప్లేసెస్ అయితే మరి టీ20లో వరుసగా అయితే మరి ఈ టీమ్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఓడిఐస్లో కనుక మీరు చూసుకున్నారంటే మరి ఫస్ట్ 3 టీమ్స్లో మీరు చూసుకుంటే లాస్ట్ టైం మనకి ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది కదా. సో అక్కడ చూసుకుంటే మరి మన వాళ్ళు గెలవడంతో మరి ఫస్ట్ ప్లేస్ అయితే మన వాళ్ళు కైవసం చేసుకున్నారు. సెకండ్ ప్లేస్ చూసుకుంటే మరి రన్నర్అప్గా వచ్చిన న్యూజిలాండ్ వచ్చేసరికి సెకండ్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత థర్డ్ ప్లేస్ వచ్చేసరికి మనకి ఆస్ట్రేలియా థర్డ్ ప్లేస్లో అయితే ఉందన్నమాట. సో మరి ఇది వచ్చేసరికి ఓడిఐస్ ర్యాంకింగ్స్. దాని తర్వాత టెస్ట్లో కనుక మీరు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి మనకి ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఇంగ్లాండ్, థర్డ్ ప్లేస్ వచ్చేసరికి దక్షిణాఫ్రికా, 4th ప్లేస్లో వచ్చేసరికి మన ఇండియా అనమాట. సో ఏదేమైనా సరే మరి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఓడిఐస్లో అలాగే టీ20స్లో ఈ రెండిట్లో కూడా మన వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సో దాని తర్వాత టెస్ట్లో వచ్చేసరికి మరి 4th ప్లేస్లో అయితే ఉండటం జరిగిందనమాట. సో ఎందుకంటే మనకి ఆ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ దాని తర్వాత మనకి న్యూజిలాండ్ మీద సిరీస్ ఈ రెండు ఓడిపోయినట్టయితే సో మళ్ళీ మనది టాప్ వచ్చేది. సో ఏదైనా సరే మరి ఆ 2 సిరీస్లు ఏదైతే ఉందో సో అది ఎఫెక్ట్ చూపించింది అని చెప్పాలా. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.